తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎంపై కొండా కుమార్తె సుష్మిత అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంలో క్రమశిక్షణ చర్యలకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతోందనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొండా ఫ్యామిలీ ఒక అడుగు వెనక్కు వేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు రాయబారం పంపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ కొండా మురళి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భట్టి విక్రమార్కతో ప్రజాభవన్లో సమావేశమయ్యారు. మురళి, భట్టి గంటకు పైగా సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారం నుంచి తమను వేరుగా, సుస్మితను వేరుగా పరిగణించాలని కొండా ఫ్యామిలీ అభ్యర్థించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తాము విధేయులమేనని, తమ కుమార్తె రాజకీయ ప్రణాళికలకు తమకు ఏమాత్రం సంబంధం లేదని కూడా భట్టితో కొండా మురళి తేల్చి చెప్పినట్లు సమాచారం. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాము, మాట్లాడినాము, వచ్చినాము, అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు. దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు.